వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. పరమపూజ్య పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 అహోబిల జీయర స్వామి వారి చరణారవిందములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ, ఆత్మీయులు ఆచార్య స్థానంలో ఉండి ఎంతోమందికి సప్తదానాల్లో విద్యాదానాన్ని అధికంగా చేసినటువంటి మా ఆత్మీయులు ఆచార్య గౌరీశంకర్ గారికి, బాలాజీ గారికి, అలాగే నాకెంతో ఆత్మీయులు, చిన్నప్పటి నుంచి కూడా స్నేహితుడిగా ఉండి చాలా ఎదిగి తనకు తానుగా జీవితంలో ఒక స్థిరత్వాన్ని పొందాలనేటువంటి అభిప్రాయంతో సాంసారిక సంబంధంలో బంధంలో పడి ఆ తర్వాత ఒక దిశలో ఒక దశలో ఆ స్వామివారి కృప వల్ల తాను ఇవాళ గోవిందదాసుగా పరిణమింపబడుతున్నటువంటి స్థితిని పొందినటువంటి మా స్నేహితుడు గోవిందదాసు గారికి, వారి శ్రీమతి సురేఖ గారికి మీకందరికీ సభాముఖంగా నమస్కారాలు. ఇది ఇవాళ ఈ పుస్తకాన్ని విడుదల చేయడం అనేటువంటిది అది స్వామివారి నిర్దేశం. ఈ పుస్తకం పేరు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దిశానిర్దేశం. స్వామివారి దివ్యలీలలు అని చెప్పని వారి యొక్క లీలా విలాసాలన్నిటి కూడా తెలిపేటువంటి పుస్తకం. ఇది సాయిరెడ్డిగా ఉన్నటువంటి గోవిందదాసు తాను చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఇప్పుడు ఏంటంటే భగవదారాధన, భగవద్విషయం తప్పిస్తే నాకు వేరే ఏదీ లేదు అనేటువంటి రీతిలో వృత్తిని ప్రవృత్తిని అంతా కూడా భగవంతుని పట్లనే తాను గడపడం అనేటువంటిది ఇటీవలి కాలంలో గోవిందదాసును చూస్తున్నాం. కానీ ఇలాంటి సామాజిక స్థితిలో ఉంటూ సాంసారిక బంధంలో ఉంటూ దివ్యత్వాన్ని ఆరాధిస్తూ ఆ స్వామివారిని పూజిస్తూ స్వామివారిని స్మరిస్తూ భక్తి తత్పరతతో రథాల్ని నడుపుతూ మహామంత్రపీఠాన్ని పెట్టుతూ పత్రిక నడుపుతూ తాను శ్రీనివాస కళ్యాణాలను చేస్తూ ఎన్నో రకాలుగా భగవంతుని యొక్క సేవ చేసుకుంటున్నటువంటి సాయి గోవిందదాస్గా ఇవాళ మనకందరికీ కూడా పరిచితులయ్యి ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నందుకు వారికి ముందుగా నా ఆత్మీయ శుభాకాంక్ష. నేను సిద్దిపేట వాడిని, సిద్దిపేట విద్యార్థిని. మా గోవిందదాసు గారు కూడా సిద్దిపేట దగ్గర చిన్నగుండ వెళ్ళని 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామంలో పుట్టి సిద్దిపేటలో చదువుకొని తర్వాత ఇంజనీర్ అయ్యి తర్వాత తన యొక్క జీవితంలో ఒక బిజినెస్ మ్యాన్గా ఉంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ సంసారిక బంధంలో ఉంటూ పిల్లలందరూ కూడా అమెరికాలో ఉన్న ఇరువురు కూడా భగవంతుని పట్ల అనురక్తులయ్యి ఉండి తాను చేస్తున్నటువంటి సేవకు ఆమెకు కూడా చెప్పి ఇరువురు కూడా కొన్నేళ్లుగా 25 ఏళ్లుగా కలలు గంటూ స్వామివారి యొక్క ఆదేశాలని పొందుతూ ఎప్పటికప్పుడు తమ జీవితాల్ని మలుచుకోవడం అనేటువంటిది ముందు చూశారు. ఇది పుస్తకం చూస్తే ఇలాగా కూడా కొంత భక్తులు ఉన్నారు ఈ ప్రపంచంలో అనేటువంటి రీతిగా మనకెదురుగా ఉన్నటువంటి గోవిందదాసే కనబడుతున్నాడని చెప్పని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానని చెప్పంటే 2007, 2009 సంవత్సరాల మధ్యకాలంలో 3 ఏళ్ల పాటు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవోగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఓం నమో వెంకటేశాయ రథాన్ని తిరుపతికి తీసుకొచ్చేసేసి తిరుపతిలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కావలసినటువంటి ఆ క్రతువుల్ని పూజల్ని అన్నీ కూడా జరిపించి అక్కడ తిరుపతిలో అందరినీ కూడా ఆశ్చర్యపరిచి ఆనందపరిచి సంతృప్తిపరిచి అక్కడ స్వామివారి యొక్క పేరిట ఉండేటువంటి ఓం నమో వెంకటేశాయ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో 7 కోట్ల జపాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ దాదాపు 16 ఏళ్ల పాటు 111 కోట్ల జపం చేసినటువంటి మహానుభావుడు మన గోవిందదాసు. మనం అందరం అనుకుంటాం నేను ఇప్పుడే పుస్తకం రాసి పక్కన పెట్టినాను, భగవంతుని దగ్గర పెట్టాను, పైన పెట్టాను, లేకపోతే మనతో పాటు పెట్టుకున్నాము అని చెప్పని. ఆ రకంగా దాదాపు 700 మందిని ప్రతి సంవత్సరం కూడా రాయిస్తూ వారి ద్వారా 7 కోట్ల జపాన్ని జయిస్తూ భగవంతుని ధ్యానం చేసినటువంటి సాయి ఇటీవలి కాలంలో అన్నీ కూడా మర్చిపోయాడు. తన జీవితంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి సాంసారికమైనటువంటి ఆలోచన, ప్రాపంచికమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదంతా కూడా పక్కకు పెట్టేసి భగవంతుడే నాకేదైనా ఆదేశిస్తే నేను చేస్తాననేటువంటి స్థితిలో తన 67, 68 ఏళ్ల వయసులో కూడా ఆ రీతిలో ఉంటున్నందుకోసం చెప్పని నేను గోవిందదాసుని ఆ గోవిందుని యొక్క దాసుడిగా ప్రసిద్ధుడు కావాలని చెప్పని ఒక మిత్రుడిగా నేను ఆశిస్తున్నాను. వారికంటే కొంచెం పెద్దవాడిగా నేను ఆశీర్వదిస్తున్నాను. నేను ఈఓటీటీడీగా ఉన్నప్పుడు జరిగినటువంటి క్రతువులో ఆయనను చూసి వారి యొక్క కుటుంబాన్ని చూసి సురేఖ గారిని చూసి ఎంత ఆనందపడిపోనంటే ఈ రకంగా తిరుపతిలో చేయడానికి కోసం చెప్పని భగవంతుడే అవకాశం ఇచ్చినాడు అని చెప్పని. ఇందులో ఆయన యొక్క దివ్యలీలలు ఏవైతే ఉన్నాయో స్వామివారి యొక్క దివ్యలీలలు అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో అవి మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒక్క లీల ఇప్పుడు నేను చెప్తాను.
ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి పలానా రోజు నాడు అని అనడానికి కారణం ఏమిటంటే, స్వామివారికి తెలియదని కాదు, ఇవాళ శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రానికి ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే, స్వామివారి యొక్క పుట్టినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి. అందుకనే శ్రవణ నక్షత్రం నాడు 19వ తేదీ నాడు ఏది ఏమైనా సరే నాకు ఆ స్వామి ఆదేశించినాడు కాబట్టి మనం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పని ముందు చిన్నజీయ స్వామి వారిని, ఆ తర్వాత ఇతర స్వాములని, రామచంద్ర జీయర్ స్వామి వారిని, ఎవరుంటే వారిని ఈ మహానుభావులైనటువంటి ఆధ్యాత్మిక మహానుభావుల్ని పిలుద్దామని చెప్పి అనుకున్నప్పుడు వారు అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేశారు. ఒక స్థితిలో నేను తప్పకుండా వస్తాను సాయి అని చెప్పినాను. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా ఈవోగా పనిచేశాడు కాబట్టి నేను కూడా వస్తానని చెప్పి అన్నాడు. గోపాల్ అని చెప్పని ఆయన కూడా ఈవోగా పనిచేశారు కాబట్టి ఆయన కూడా రావడానికి అవకాశం ఉండింది. ఇంతమంది ఈవోలు ఉన్నప్పుడు మా గౌరీశంకర్ గారు మధ్యలో సయోధ్య ఉన్నాడు కాబట్టి తప్పకుండా వారధిగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మనం చేద్దాంలే అని చెప్పి అనుకునేటువంటి సందర్భంలో భగవంతుడు పంపినటువంటి మహానుభావుడిగా అహోబిల జయ స్వామి వారు నేనే వస్తున్నానని చెప్పని రావడం అనేటువంటిది కేవలం మాకు వెంకటేశ్వర స్వామి అహోబిల జయ స్వామి వారి యొక్క రూపంలో ఇవాళ ఇక్కడ ప్రత్యక్షమైనాడని చెప్పని నేను ఆ స్వామివారి భక్తుడిగా నేను అనుకుంటున్నాను. నాకంటే మించి మా గోవిందదాస్ అనుకుంటున్నాడు, మనం అందరం కూడా అదే అనుకుంటున్నాం. లేకపోతే స్వామివారు ముందు అనుకోలేదు, తర్వాత నేను వస్తున్నాను తప్పకుండా అన్నారు. 7 గంటల వరకు అక్కడ ఉంటానని చెప్పి అన్నారు. 7 గంటలకే స్వామివారు ఉంటున్నారు అని చెప్పి అంతకంటే కావాల్సింది ఏముంది? తప్పకుండా వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క ప్రసంగాన్ని, వారి యొక్క ప్రవచనాన్ని మనం వినడానికి మంచి అవకాశం ఉంటుంది. ప్రతి పేజీలో మీరు చూసినట్టయితే ఆయనకు కలిగినటువంటి అనుభవాలు, అనుభూతులన్నింటి కూడా వీళ్ళు చూస్తాం. భగవంతుని అందరం ఆరాధిస్తాం, కానీ ఒక్క మాట మాత్రం నిజం, సాధూనాం దర్శనం పుణ్యం. ఇవాళ మనం సాధువు పక్కన ఉన్నాం, స్వామివారి పక్కన ఉన్నాం. మరి స్పర్శనం పాపనాశనం, సంభాషణం మోక్ష కారణం. అలాంటి ఆ వెంకటేశ్వర స్వామి వారే పంపించినారా అన్నట్టుగా వచ్చినటువంటి అహోబిల జయ స్వామి వారి పక్కన కూర్చొని మనం అందరం వారిని దర్శించుకుంటూ ఇవాళ మనం పొందుతున్నది ఏమిటరా అని చెప్పంటే వారిని దర్శించడం కాబట్టి పుణ్యం. ఆ తర్వాత వారితో మనం మాట్లాడుతున్నాం కాబట్టి వారికి కావాల్సిన రకంగా మనకు కొంత మోక్షకారణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ స్థితిలో ఈ పుస్తకం విడుదల వారు చేయడం అనేటువంటిది అది వారి యొక్క అదృష్టం. గత సంవత్సరం జూన్ 2వ తేదీ నాడు మొదటి సంపుటం విడుదలైతే ఈ సంవత్సరం ఇవాళ విడుదలవుతుంది. ఆ తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళీ ఏప్రిల్లో విడుదల చేస్తామని చెప్పి అంటున్నారు. ఇదంతా సాయి అనుకున్నటువంటి పన్నాగం కాదు, ఇది ఆయన యొక్క ఆలోచన కాదు, ఇది భగవంతుడే అంటున్నాడు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని. ఇదంతా కూడా చిన్నగుండవెల్లిలో ఆయన కట్టేటువంటి తిరుమల క్షేత్రంతో సమానంగా ఉండేటువంటి క్షేత్రాన్ని కట్టడానికి కోసం చెప్పని స్వామివారి యొక్క ఆదేశం కోసం చూస్తూ వారి యొక్క భక్తిగా చాటుకుంటున్నటువంటి పరిస్థితి. మా గోవిందదాస్కి తగినట్టుగా ఉండేటువంటి మా తల్లి మాతృమూర్తి సురేఖమ్మ గారు, ఆశ్చర్యం ఏంటంటే ఆమెకు కూడా అనుభూతి కలుగుతుంది, ఆమెకు కూడా స్వామివారి యొక్క ఆదేశాలు కలుగుతున్నాయి, ఆమెకు కూడా దివ్యమైనటువంటి కళలు వస్తున్నాయి. ఇరువురు కూడా ఒకరి కళను ఒకరు చెప్పుకుంటారో లేదో మనకు తెలియదు, వాళ్ళు బహుశా మాట్లాడినప్పుడు చెప్తారేమో, కానీ వాళ్ళ కళలు మనకి పుస్తకం రూపంలో మనకు తెలుపుతా ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే మాకు కూడా భగవంతుడు ఒక కళ ఇస్తే బాగుండేది కదా అనేటువంటి ఆలోచన మనకు అందరికి కూడా వస్తుంటుంది. ఎందుకంటే మనం అందరం మనుష్య మాత్రులం కాబట్టి, భగవంతుడా మేము కూడా నిన్ను కావాల్సినంత రీతిలో, అనుకున్నంత రీతిలో, మా సాధ్యమైనంత రీతిలో, నీవు మాకు ఆదేశించినంత రీతిలో మిమ్మల్ని కొలవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఒక్కడాడైనా కనబడి కనీసం ఇంత ప్రసన్నం కా స్వామి అని చెప్పని కోరుకుంటాం మనం. అలాంటిది ఏ 2 రోజులకో 3 రోజులకో ఒక కళ వస్తుంది మా గోవిందదాస్కి. ఆ కళలో స్వామివారి యొక్క ఆదేశం వస్తుంది, దానితో ఆయన ముందుకు నడుస్తున్నాడు. ఇవాళ వారు వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఆ స్వామివారి యొక్క ఆదేశమే, ఆ స్వామివారి యొక్క అద్భుతమే. ఆ అద్భుత లీలలన్నీ కూడా మనకు పుస్తక రూపంలో ఇవ్వడానికి కారణం ఏంటంటే మనలో కొద్ది మంది అయినా కానీ ఎక్కడున్నాడు భగవంతుడు, ఏమున్నాడు భగవంతుడు అని ఆ హిరణ్యాక్షునికి ఉండేటువంటి స్థితిని పక్కకు పెట్టేసేసేసి ఈ పుస్తకం చూసిన తర్వాత ఓహో అలాంటి గోవిందదాస్కు జరుగుతున్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో మాకు కూడా కలిగితే బాగుంటుంది కదా అనేటువంటి రీతిలో భగవంతుణ్ణి స్మరించడానికి, ఆరాధించడానికి, పూజించడానికి, సేవించడానికి, ఆధ్యాత్మిక దిశగా మలుచుకోవడానికి కోసం మన జీవితాల్లో కనీసము చరమ దశలో కానీ, కనీసము మలి దశలో కానీ జీవితంలో ఉన్నప్పుడు ఇది బాగా పనికొస్తుందనేటువంటి అభిప్రాయంతో ఈ పుస్తకాల్ని మనకు అందించడం అనేటువంటిది వారు చేస్తున్నటువంటి గొప్ప సేవ. మరొక్కసారి కాషాయ దండ మాత్రేన యతి పూజ్యో న సంశయ. వారు ఇవాళ భగవంతుడే కాషాయ వస్త్రం వేసుకొని దండధారణ చేసేసి అహోబిల జయ స్వామి రూపంలో ఆ 3 నామాలతో వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చినాడా అని చెప్పని నిమిషం నేను ఆనందపడుతూ
నేను ఇవాళనే ఒక 2 నెలల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పని చాటుకోవడానికి అన్నట్టుగా స్వామివారిని నేను దర్శించుకోవడానికి కోసం వచ్చినానని చెప్పని మీ ముందు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ సమావేశంలో పాల్గొంటున్నందుకు ఆ వెంకటేశ్వర స్వామి కృప నిండుగా మీకు అందరికీ ఉండాలని చెప్పని మనమందరం కూడా గోవిందదాస్ కుటుంబం బాగుండాలని, ఇలాగే దివ్యలీలల ద్వారా వారు మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పని, సమాజానికి భగవంతుడికి ఇరువురికి కూడా మధ్య అనుసంధానంగా మా గోవిందదాస్ కుటుంబం ఉండాలని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ మరొక్కసారి మీకు అందరికీ సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ సెలవు.